అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. మార్చి 2. విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. 1 పేతురు 2వ అధ్యాయము 7వ వచనం. రొట్టె విరుచుట అను సాక్ష్యము మత సంబంధమైన కార్యక్రమం కాదు. అది ఒక సాక్ష్యం. ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి రొట్టె విరిచెను. ఆయన తన మరణమును గూర్చి మనలను సానుభూతి కనపరచమని చెప్పలేదు గాని స్తుతి చెల్లించుమని చెప్పాను. ఎందువలనగా ఒక్క పరిపూర్ణమైన అర్పణ చేత రక్షణ అను గొప్ప కార్యమును సంపూర్ణముగా నెరవేర్చెను. హెబ్రీ 10:14. ఆయన భూమి మీదకు రాక మునుపు అనేక సమయములలో అనేక బలులు అర్పించబడినవి. కానీ ఆ బలుల ద్వారా ఒక పాపి కూడా నీతిమంతుడు కాలేడు. కనుక ఆయన శ్రమ, మరణము విజయమే గాని ఓటమి కాదు. మనకు బదులుగా మరణించుట ద్వారా ఆయన మన తీర్పునంతటినీ, శిక్షావిధినంతటినీ తనపై వేసుకొనెను. ఎటువంటి పాపి అయినను, ఏ దేశమునకు చెందిన వాడైనను, ఏ స్థాయిలో ఉన్నవాడైనను అతడు నీతిమంతుడుగా తీర్చబడగలడు. అందుచేతనే ప్రభువు బల్లలో మనము పాలిభాగం పొందక మునుపు కొంత సమయం ఆయనను ఆరాధించుటలో, స్తుతించుటలో గడుపుదుము. ప్రభు యోహాను సువార్త 10వ అధ్యాయము 17-18 వచనములలో ఈ విధంగా చెప్తున్నాడు. నేను దాన్ని మరలా తీసుకున్నట్లుగా ప్రాణము పెట్టుచున్నాను. ఎవడునూ నా ప్రాణము తీసుకొనడు. నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను. దాని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారము కలదు. పౌలు గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనములో ఇప్పుడు చెప్తున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. ఆయన మనకు బదులుగా మరణించి మన పక్షముగా మరణము జయించి తిరిగి లేచుటను బట్టి ఆయన సిలువలో సాధించిన విజయములో మనము పాలిభాగస్థులమగుచున్నాము. విశ్వాసులముగా మనము ఆయనకు ఎంత ప్రశస్తమైన వారమో చూడగలం. మనకు బదులుగా మరణించి మనలను రక్షించుటలో ఎంత ఉన్నతమైన ఉద్దేశమును ఆయన కలిగి ఉన్నాడో కూడా మనం చూడగలం. మనము బల్లను మధ్యలో ఉంచుట ద్వారా దేవుడు మనతో సాదృశ్య రూపముగా మాట్లాడుచున్నాడు. మనతో మాట్లాడుచున్న దేవుని స్వరమును మనం వినగలము. మొదట ఆయన మనతో మాట్లాడును, తర్వాత మనం ఆయనతో మాట్లాడదు. ప్రభువు, నా ప్రియమైన పిల్లలారా, ఎంత ఇష్టపూర్వకంగా ప్రేమతో నా శరీరమును విరవబడుటకు నేను ఇచ్చితినో జ్ఞాపకము చేసుకోండి. మీ రక్షకునిగా నుండుటకు నా సమస్తము ఇచ్చివేసి తిని అని చెప్తున్నాడు. మన సృష్టికర్తగా నుండుటకు ఆయన ఒక్క మాట మాత్రమే పలికెను. ఒక్క మాటతో ఆయన సమస్తమును సృష్టించెను. కానీ మన రక్షకుడు అవుటకు ఆయన సమస్తమును ఇచ్చివేయవలసి వచ్చెను. ఆయన తనను తాను రిక్తునిగా ఏమి లేనివాడిగా చేసుకొనెను. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు గదా. ఆయన ధనవంతుడయ్యుండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయెను. 2 కొరింథీ 8వ అధ్యాయం 9వ వచనం. ఈ విధంగా ప్రభువు మనతో సాదృశ్య రూపముగా రొట్టెను గూర్చియు పాత్రను గూర్చియు మాట్లాడుచున్నాడు. మన రక్షకుడవుటకు ఆయన తనను తాను రిక్తునిగా చేసుకొనెను. ఇష్టపూర్వకంగా ఆయన సమస్తమును ఇచ్చెను. అందుచేతనే మనం ఆయనకు మిక్కిలి ప్రశస్తమైన వారము. తన రక్తము చేత విమోచింపబడిన వారందరితో ప్రభు ఇలాగున చెప్పుచున్నాడు. నా ప్రియమైన పిల్లలారా, ఆకాశములన్నిటికంటే మీరు నాకు మిక్కిలి ప్రశస్తమైన వారు. మిమ్ములను కొనుటకు నా సమస్తమును ఇచ్చివేస్తిని. ఇప్పుడు మీరు నా సొత్తైన ప్రజలై ఉన్నారు. యెహోవా తన కొరకు యాకోబును ఏర్పరచుకొనెను.
తనకు స్వకీయ ధనముగా ఇశ్రాయేలును ఏర్పరచుకొనెను. కీర్తనలు 135:4. మత్తయి సువార్త 13:44 మనము పొలములో దాచబడిన ధనముగా పిలువబడుచున్నాము. మత్తయి సువార్త 13:46 మనం ఆయనకు మంచి ముత్యం వలె ఉన్నాము. ద్వితీయోపదేశకాండం 32:9 మనము ఆయన స్వాస్థ్య భాగముగా పిలువబడుచున్నాము. ఆయనకు మనం మిక్కిలి ప్రశస్తమైన వారము. ఆకాశములన్నీ ఒక చోట చేర్చినను వాటికంటే మనము ప్రశస్తమైన వారం. ఆకాశములు గతించిపోయినను ఆయన ప్రశస్త రక్తము చేత విమోచింపబడిన వారికి నిరంతరము జీవించుదుము అను నిరీక్షణ కలదు. అందుచేతనే